హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం మొన్న ఫ్రైడే అంటే April 11, 2025 అలానే మొన్న మండే April 14, 2025 అలానే నిన్న April 15, 2025 రోజు తీసుకున్న ట్రేడ్స్ కోసం మాట్లాడుకుందాం. నేను ఈ ట్రేడ్స్ లో ఎంత పర్సెంటేజ్ గెయిన్ చేశానో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ భాస్కర్. ఈ 3 days లో మొత్తం నేను 9 ట్రేడ్స్ ప్లాన్ చేశా. బట్ మార్కెట్ లో నేను 8 ట్రేడ్స్ తీసుకున్నా. దీనిలో ఫస్ట్ ట్రేడ్ కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్రేడ్ నేను మొన్న ఫ్రైడే రోజు ఏషియన్ సెషన్ లో గోల్డ్ లో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి మార్కెట్ నా లిక్విడ్ ని తీసుకొని కిందన్న నా పిఓ దగ్గర ఎల్టీఎఫ్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇది నా టార్గెట్ ని హిట్ చేసింది. ఈ ట్రేడ్ లో నేను $60 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.60% ని గెయిన్ చేసుకున్నా. సెకండ్ ట్రేడ్ నేను మొన్న ఫ్రైడే రోజు లండన్ సెషన్ లో యూరోలో ప్లాన్ చేశా. బట్ మార్కెట్ ఏం చేసిందంటే నేను తీసుకున్న ఎంట్రీని టచ్ చేయకుండా నా టార్గెట్ ని హిట్ చేసింది. మొన్న ఫ్రైడే రోజు నైట్ మనకి మన న్యూ క్లయింట్ తో 1-to-1 డెమో క్లాస్ ఉన్నాం. సో అది కంప్లీట్ చేసా అండ్ ఇది అతని రివ్యూ. ఈ 2 ట్రేడ్స్ కోసం నా ప్రైవేట్ కమ్యూనిటీలో ముందే అప్డేట్ చేశా. మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో అప్డేట్ చేయలేదు. ఎందుకంటే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో ఒక టాస్క్ ఇచ్చా, అది ఎవరు కంప్లీట్ చేయలేదు. సో నేను నా మార్కప్స్ ని పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఇలా చేయకండి. నేను ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసి ఫ్రీగా మార్కప్స్ ని చూసుకోండి, మీకు యూజ్ అవుతుంది. లేదంటే మంచి ట్రేడ్స్ మిస్ అయిపోతారు. మీ ఇష్టం. ఇంకా థర్డ్ ట్రేడ్ నేను మొన్న మండే రోజు న్యూ ఇయర్ సెషన్ లో జీబీపీఎస్ లో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి మార్కెట్ నా లిక్విడ్ ని స్వీప్ చేసి ఫెయిల్ అయ్యింది. సో కింద నా పిఓఐ దగ్గర ఎల్టీఎఫ్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇది నా టార్గెట్ ని హిట్ చేసింది. ఈ ట్రేడ్ లో నేను $83 గెయిన్ చేసుకున్నా. అంటే నేను యూజ్ చేస్తున్న అకౌంట్ సైజ్ కి 0.83% ని గెయిన్ చేసుకున్నా. ఫోర్త్ ట్రేడ్ నేను నిన్న లండన్ సెషన్ లో జీబీపీఎస్ లో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి మార్కెట్ నా లిక్విడ్ ని స్వీప్ చేసి ఫెయిల్ చేసింది. సో కింద నా పిఓఐ దగ్గర ఎల్టీఎఫ్ కన్ఫర్మేషన్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇది నా స్టాప్ లెస్ ని హిట్ చేసింది. ఈ ట్రేడ్ లో నేను $28 లాస్ అయ్యా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.28% లాస్ అయ్యాను. ఫిఫ్త్ ట్రేడ్ నేను సేమ్ లాజిక్ మీద సేమ్ ప్లేస్ లో ఎల్టీఎఫ్ ఎంట్రీ తీసుకున్నా. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి కౌంటర్ ట్రేడ్. ఈ ట్రేడ్ లో నా టార్గెట్ హిట్ అయ్యింది. దీనిలో నేను $50 గెయిన్ చేసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.50% ని గెయిన్ చేసుకున్నా. సిక్స్త్ ట్రేడ్ నేను లండన్ సెషన్ లో యూరోలో ప్లాన్ చేసుకున్నా. బట్ ఎంట్రీ వచ్చిన టైం కి నేను ఎంట్రీ తీసుకోలేదు, చిన్న వర్క్ లో ఉండి మర్చిపోయా. సెవెంత్ ట్రేడ్ నేను లండన్ సెషన్ లో యూఎస్డి జేపీఓ లో తీసుకున్నా. లాజిక్ ఏంటి అంటే మార్కెట్ నా లిక్విడ్ ని స్వీప్ చేసి ఎల్టీఎఫ్ ఎంట్రీ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. మార్కెట్ నా ఎంట్రీ పాయింట్ టచ్ చేయకుండా నా టార్గెట్ ని హిట్ చేసింది. ఎయిత్ ట్రేడ్ నేను నిన్న న్యూ ఇయర్ సెషన్ లో గోల్డ్ లో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి మార్కెట్ నా పిఓ టచ్ చేసి ఎల్టీఎఫ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇది నా టార్గెట్ ని హిట్ చేసింది. ఈ ట్రేడ్ లో నేను $60 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.60% ని గెయిన్ చేసుకున్నా. ఈ 8 ట్రేడ్స్ కోసం మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ లో ఎప్పటికప్పుడే పిన్ టు పిన్ అప్డేట్ చేస్తున్నా. ఒకసారి వెళ్ళి చెక్ చేసి జాయిన్ అవ్వండి, మీకే అర్థమవుతుంది. లింక్ వచ్చి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నా. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మన ఫ్రీ సిరీస్ థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైనా సరే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని, అలానే మన యూట్యూబ్ ఛానల్ ని, అలానే మన ట్విట్టర్ ఛానల్ ని ఎవరైతే ఫాలో చేయడం లేదో వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నా. ఒకసారి వెళ్ళి చెక్ చేసి జాయిన్ అవ్వండి. కంటెంట్ మీకు అర్థం అవుతుంది అండ్ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది. ఓకే గాయ్స్, లెర్న్ టుగెదర్ అండ్ ఎర్న్ టుగెదర్. వీడియో ఇస్తే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైతే ఫోరెక్స్ ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యు దేర్. బాయ్.